బెంగళూరు రేవ్ పార్టీ వెనుక మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఓటీపీ భయంతోనే సోమిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కాకాని. స్టిక్కర్ ఎందుకు దొరికింది? నీ కార్ పాస్ ఎందుకు దొరికింది? ఎమ్మెల్యే స్టిక్కర్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది? అక్కడ ఇంటర్ స్టేట్ ప్రాబ్లం, ఒక స్టేట్ది కాదు ఇది. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల. కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు? బేస్లెస్గా అలిగేషన్స్ చేయటంలా ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా. సోమిరెడ్డి లాంటి నీచుడు వల్ల ఎంతమంది పాపం మహిళలు రోడ్డుకి ఎక్కారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి, ఎంతమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు నీ వల్ల. ఇది ఒక బ్రతుకుగా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు. మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్థాయిలో ఉండేటువంటి వాడు ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి. స్థాయి మరిచి నీకేదో నా మీద 2 సార్లు ఓడిపోయావు, మరలా 3వసారి కూడా ఓడిపోబోతున్నావు అనేటువంటి అక్కస్తో ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడాలా, ఇది అవకాశం వచ్చిందన్నట్టుగా మాట్లాడడం కాదు. దీనికి సంబంధించి విచారణ జరిగేటప్పుడు ముందు నా పాత్ర ఉందా, నాకు సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉందా, నా బంధువులు ఎవరున్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారా, ఎక్కడైనా ఒక ఆధారం ఉందా? ఏమీ ఆధారం లేకుండానే ఇది గోవర్ధన్ రెడ్డి కనుసన్నలో జరిగిందంటే నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు మనిషి జన్మేనా? మనిషి జన్మ ఎత్తినటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడతాడా? ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి వాడు. నీకు స్థాయి లేదని అది వేరే విషయం. రేవ్ పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు. ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు. ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా, నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా. నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు. తెలంగాణలో సన్నబియ్యం పెద్ద కయ్యాన్నే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రాజకీయం మొత్తం సన్నాల చుట్టూ తిరుగుతుంది. 500 రూపాయల బోనస్పై కాంగ్రెస్ రైతులను మోసం చేసిందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని కవర్ చేసుకునే పనిలో పడింది. 500 బోనస్ సన్నబియ్యంతో మొదలు పెడుతున్నామంటూ రైతులకు వివరించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా రైతుల చుట్టూ తిరుగుతోంది. రైతు బంధు, రుణమాఫీ, విత్తనాలు ఇలా అన్నింటిపై చర్చ సాగుతుండగా కాంగ్రెస్ ఇచ్చిన 500 బోనస్ పై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారం మొదలు అవకాశం దొరికిన ప్రతి చోట రైతులకు 500 బోనస్ పై కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో సన్నవడ్లకి 500 బోనస్ అంటూ ప్రభుత్వం ప్రకటించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి మోసం చేస్తుందంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాటల తూటాలను సంధిస్తోంది. యాసంగిలో తెలంగాణలో దుడ్డువడ్లే పండుతాయని, పండని సన్నవడ్లకు ఎలా బోనస్ ఇస్తారంటూ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. దొడ్డువడ్లు కొంటారో లేదో చెప్పాలంటూ నిలదీశారు. ఇటు సన్నరకం ధాన్యానికే బోనస్ అంటూ కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గ్యారంటీ కార్డులో ప్రతి గింజకు 500 బోనస్ అంటూ ప్రకటించి ఇప్పుడు సన్నాలకే ఇస్తామంటే ఎలా అంటూ నిలదీశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంటి? తెలంగాణలో యాసంగిలో సన్న వడ్లు పండేయి, పండేటియే దొడ్డు వడ్లు. మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము, సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు? ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగవెట్టుడే కదా. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా? రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందంటూ మండిపడ్డారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తేమ పేరుతో రైతులను దగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ పేరిట వసూలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైసు మిల్లర్ల నుంచి యూ ట్యాక్స్ పేరు మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 కోట్ల వసూలు చేసి ఢిల్లీకి పంపించారని, సీఎం రేసులో తాను ఉన్నానని చెప్పేందుకే ఉత్తమ్ దందా మొదలు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తూ ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ప్రతిపక్షాల దాడులను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. కేవలం సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తామని తాము చెప్పలేదని,
తమ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇచ్చారు. సన్నబియ్యంతో బోనస్ మొదలు పెడతామని మాత్రమే తాము చెప్పామని స్పష్టం చేశారు. తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. సన్న బియ్యం కొనుగోలు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. సన్న ఒడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. అధికార ప్రతిపక్షాలు కలిసి రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇప్పటికే రైతు బంధు సరిగ్గా పడక, రుణమాఫీ లేక, పంట అమ్ముడుపోక, విత్తనాలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పుడు ఈ సన్న బియ్యం లొల్లి కూడా మొదలు కావడంతో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు.